అమరావతి నిర్మాణ వేగం పుంజుకుంటున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు జేఏసీ నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా పక్కన పెట్టిన అమరావతి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గత 8 నెలల్లో నిరంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. మొదటి శాశ్వత భవనాన్ని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పురోగతికి కొంతమంది అధికారులు అవరోధంగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఉన్నామనుకుంటున్నారా లేక కూటమి ప్రభుత్వానికి మించి పేరు రాకూడదనుకుంటున్నారా తెలియదు, కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా సమాచార శాఖ అధికారులు లైవ్ కవరేజ్ ఇవ్వకపోవడం బాధాకరమని రైతు జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. అమరావతి నిర్మాణం 2014 నుంచి 19 వరకు మొత్తం కూడా అక్కడ క్యాపిటల్ నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. అందులో భాగంగా భవన నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. 2017 నుంచి 19 వరకు కూడా కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ క్వార్టర్స్ కావచ్చు, అదేవిధంగా సిఆర్డీఏ బిల్డింగ్స్ కావచ్చు, ఆ హయాంలో కొంతమేర పనులు కూడా సాగాయి. కానీ 2019 నుంచి 2024 వరకు అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే రాజధాని నిర్మాణం ఉందో తెలుగు ప్రజల కళల సాకారం చేయాలి అని చెప్పి ఎంతో మంది రైతులు చేసినటువంటి త్యాగం 33,000 ఎకరాల పొలాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు అడగడంతో ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో శాశ్వత భవన నిర్మాణం ఏదైతే ఉందో శాశ్వత భవన నిర్మాణం సిఆర్డీఏ బిల్డింగ్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవన నిర్మాణం ఏదైతే ఉందో ప్రపంచంలో అత్యుత్తమంగా 7 ఫ్లోర్లలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ భవన నిర్మాణానికి దగ్గరగా 257 కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ నిర్మాణం మొట్టమొదటి అడుగు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అమరావతిలో టెంపరరీ భవనాలు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టైం పర్మనెంట్ భవనం ఏర్పాటు చేసుకున్నాక ఈ భవనానికి అటు సమాచార శాఖ అధికారులు కావచ్చు, ఇంకో పక్క మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ భవన నిర్మాణం ఉందో ఈ భవన నిర్మాణాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అటు సమాచార శాఖ అధికారులు కానీ లేకుంటే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కానీ తీసుకోవాలి. కానీ ఇద్దరు కూడా పూర్తి నిర్లక్ష్యం వహించేసి మీడియా వారిని దగ్గరికి రానివ్వకుండా లైవ్ కవరేజ్ కూడా ఇవ్వకుండా ఇంత పెద్ద భవన నిర్మాణం జరిగినప్పటికీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించాలని చెప్పుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో జరిగినవన్నీ కూడా గ్రాఫిక్స్ అని ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు నిజం చేస్తా ఈ అధికారులు ప్రజలకు ఈ భవన నిర్మాణాలు చేరవేయడానికి కూడా సహకరించలేదని చెప్పి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో ఈ భవన నిర్మాణాన్ని ప్రజలందరికీ కూడా చూపింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 600 కోట్లతోటి సెక్రటరీ నిర్మాణం జరిగింది. కానీ కేవలం అందులో 35% తోటి 257 కోట్లతోటి ప్రపంచం గర్వించదగ్గటువంటి సిఆర్డీఏ భవన నిర్మాణం జరిగితే ఆ భవన నిర్మాణానికి అట్లీస్ట్ మీడియాని అనుమతించకపోగా లైవ్ కవరేజ్ కూడా ఇవ్వకుండా ఈ భవన నిర్మాణాన్ని ప్రజలకు చూపించకుండా అడ్డుకుంది ఎవరు? ఇటు మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే సమాచార శాఖ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యమా లేదా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తే జీర్ణించుకోలేనటువంటి కొంతమంది అధికారులు కావాలని తప్పుదారి పట్టించారు. ఏది ఏమైనా కానీ ఇది కూటమి గొప్పగా చేసినటువంటి భవన నిర్మాణం ఏదైతే ఉందో ఇది ప్రజలకు చేరలేదు. దీని మీద ఎప్పటికైనా సరే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజలు దృష్టి సారించేసి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రాజధాని నిర్మాణానికి వాళ్ళు ఆర్నిసలు కష్టపడతా గత 8 నెలలుగా 500 మంది కార్మికులు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ల విధంగా మంత్రి నారాయణ ఎంతో శ్రమించి ఈ భవన నిర్మాణం చేశారు. ఇంకో పక్క నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మొదటి ప్రారంభమైన భవనాన్ని మొత్తం కూడా ఎవరికి కూడా చేరకుండా అడ్డుకున్నటువంటి అధికారులు రేపు నిర్మిస్తున్నటువంటి భవనాలైనా సరే ప్రజలకు చేరేలాగా సహకరిస్తారా లేకుంటే అడ్డుకుంటారా అనే అంశాల మీద ఇప్పటికైనా సరే కూటమి పెద్దలకు కళ్ళు తెరిచి దాని మీద దృష్టి సాధించేసి వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు చేరవేయలాగా చూడాలని కూడా రైతులు కోరుకుంటా ఉన్నారు. ఇంకో పక్క మేము చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చున్నామో 33,000 ఎకరాలకు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పి
ప్రజలకు కూడా తెలియాలి. అదేవిధంగా గతంలో మేము ఎన్నో త్యాగాలు చేశాము, ఇక్కడే రాజధాని ఉంచాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశాము. అలాంటిది ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిగినా కానీ తూతూ మంత్రంగా అధికారులు చేశారు తప్పించి ఇది పెద్ద ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహించలేదని చెప్పి ఆరోపణలు అయితే రైతుల నుంచి వస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే దీని మీద అధికార యంత్రాంగం దృష్టి సారించేసి రైతులకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి చేస్తున్నటువంటి పనులను ప్రజలకు చేరవేసేలాగా దృష్టి సారించాలి. ఈ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమరావతిలో ఉన్నటువంటి రైతులు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగేశ్వర్.